హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ప్రయాణ కథలు. అగంజర్ మహాదేవ్ టెంపుల్ మహాభారత కాలం నాటిది. ఈ టెంపుల్ హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలకి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేము ధర్మశాలలోనే ఉంటాము. సో వేరే స్టేట్స్తో పాటు హిమాచల్ ప్రదేశ్లోని ఎక్కువ ప్లేసెస్ మా ఛానల్లో మీరు చూడొచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అగంజర్ మహాదేవ్ అంటే పాపాలను నాశనం చేసే మహాదేవుడని అర్థం. కురుక్షేత్ర యుద్ధం ముందు అర్జునుడు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు శివుని వరం పొందడానికి కైలాసానికి వెళ్తూ ఇక్కడ ఆగి తపస్సు చేశారు. అర్జునుడి తపస్సుకు మెచ్చిన శివుడు ఈ ప్రదేశంలోని ప్రత్యక్షమై యుద్ధంలో విజయం సాధిస్తారని దీవించి పాశుపతాస్త్రాన్ని అర్జునుడికి ఇస్తారు. కురుక్షేత్ర యుద్ధం విజయం తర్వాత పాండవులు ఇక్కడికి మళ్ళీ వచ్చి శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఆ శివలింగాన్నే ఇప్పుడు అగంజర్ మహాదేవ్గా పిలుస్తారు. అగంజర్ మహాదేవ్ని దర్శించుకుందాం రండి. ఈ ప్రాంతం అంతా దట్టమైన అడవిగా ఉండేది. అందువల్ల కలియుగం వచ్చేసరికి ఈ ప్రదేశం యొక్క విశిష్టత ఎవరికీ తెలియలేదు. 600 సంవత్సరాల ముందు బాబా గంగాభారతి గారు అనే ఒక సాధువు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంత విశిష్టత వలన ఇక్కడే ఉండి ఒక దునిని అంటే ఒక అగ్నిహోత్రిని వెలిగించారు. అయితే 600 సంవత్సరాల నుండి ఆ దుని ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. అఖండ దునిని చూద్దాం రండి. ఈ ప్రాంతం ముందు పంజాబ్లో ఉండేది. పంజాబ్ని పాలించే రాజా రంజీత్ సింగ్ అడవిలోని వేటకి వెళ్తూ ఇక్కడ దుని దగ్గర సాధువును చూసి ఆగారు. రాజుగారు గంగాభారతి గారితో తనకి కడుపు నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుందని చెప్పారు. అప్పుడు గంగాభారతి గారు దునిలో నుంచి విభూది మరియు ఇక్కడ ప్రవహించే జలాన్ని రాజుగారికి తాగమని ఇచ్చారు. తర్వాత రాజుగారికి కడుపు నొప్పి తగ్గిందంట. రాజుగారు తన ఆరోగ్యం బాగోవడంతో సంతోషించి ఒక విలువైన శాలువను గంగాభారతి గారికి ఇస్తారు. అయితే గంగాభారతి గారు దిగంబర్ సాధువు కావడంతో ఆ శాలువను దునిలో వేశారు. అది చూసిన రాజుగారికి చాలా కోపం వచ్చిందంట. నేను శాలువను బహుకరిస్తే అది అగ్నిహోత్రిలో వేస్తారా అని అన్నారంట. అప్పుడు గంగాభారతి గారు ఆ అగ్నిహోత్రి మీద నీళ్లు జల్లి 100 శాలువలను తీశారంట. వీటిలో నీ శాలువను గుర్తించి తీసుకువెళ్ళమని చెప్పారు. అప్పుడు రంజీత్ సింగ్ బాబా గంగాభారతి గారి మహిమ తెలుసుకొని ఈ భూమిని బాబా గారికి ఇచ్చారు. ఇక్కడ బాబా గంగాభారతి గారి సమాధి ఉంది. ఆయన బ్రతికి ఉండగానే తన సమాధిని తయారు చేయించుకొని ఆ తరువాత ఈ ద్వారం నుండి సజీవంగా సమాధిలోకి వెళ్ళిపోయారు. బాబా గంగాభారతి గారి ఆజ్ఞ మేరకు ఈ ద్వారాన్ని మూసి ఇక్కడ ఆంజనేయ స్వామి మూర్తిని స్థాపించారు. బాబా గంగాభారతి గారి సమాధి పైన శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అగంజర్ మహాదేవ్ టెంపుల్ బ్యాక్ సైడ్న ఒక రాధాకృష్ణుని టెంపుల్ కూడా ఉంది. రాధాకృష్ణులతో పాటు లడ్డు గోపాల్ కూడా ఉన్నారు. ఇప్పుడు గుప్తేశ్వర్ మహాదేవ్ని దర్శించుకుందాం రండి. ఇక్కడ నుండి మెట్ల ద్వారా కిందకి వెళ్ళాలి. ఇది మనుని కట్. ఈ కట్ పక్కన ఉన్న గృహ దగ్గరే అర్జునుడు తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై పాశుపతాస్త్రాన్ని అర్జునుడికి ఇచ్చారు. ఈ గృహలోనే గుప్తేశ్వర్ మహాదేవ్ని దర్శించుకోవచ్చు. పడుకొని మాత్రమే లోపలికి వెళ్ళగలం. ఇక్కడ ఉన్న శివలింగం స్వయంభూగా వెలిసింది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు గుప్తేశ్వర్ మహాదేవుని దర్శించుకోవడానికి వచ్చి
అగంజన్ మహాదేవ్గా ఉన్న శివలింగాన్ని ప్రతిష్ఠించారు. హిమాచల్ ప్రదేశ్ను దేవభూమిగా పిలుస్తారు. మరి అటువంటి దేవభూమిలోని మిగతా టెంపుల్స్, సైట్ సీయింగ్ ప్లేసెస్, ప్రకృతి అందాలని చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కడ్లోని వాటర్ చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఈ ప్లేస్కి ఎప్పుడు వచ్చినా తిరిగి వెళ్ళాలని అనిపించదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. హిమాచల్ సిరీస్లోని సెకండ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.